హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ ఎస్ఐ పరీక్ష ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పోస్టుల సంఖ్యను బట్టి మేల్ జనరల్ విభాగంలో, ఫీమేల్ జనరల్ విభాగంలో ఒకసారి చూద్దాం. మేము ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేయడం జరిగింది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయినే. బట్ వాళ్ళు పోస్టుల సంఖ్యను బట్టి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో ఎంత ఉండవచ్చు అని మమ్మల్ని అడగడం జరిగింది. సో వారి యొక్క అనాలిసిస్ బేస్ చేసుకొని వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన నెంబర్ ఆఫ్ కామెంట్స్ని బట్టి, అలాగే మేము చేసిన కొంచెం అనాలిసిస్ ప్రకారం ఈ విధంగా ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని మేము అనుకుంటున్నాం. ఒకసారి పోస్టుల సంఖ్యను ప్లస్ వాళ్ళ జనరల్ విభాగంలో ఎంత ఉండొచ్చు, ఫిమేల్ జనరల్ విభాగంలో ఎంత ఉండొచ్చు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో సివిల్ విభాగంలో చూసుకుంటే టోటల్ మనకున్న వేకెన్సీస్ వచ్చేసి 710 వేకెన్సీస్ ఉన్నవి. సో జనరల్ మేల్ కేటగిరీలో వచ్చేసి 240 నుంచి 260 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఫీమేల్ జనరల్ విభాగంలో చూసుకుంటే 230 to 250 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఏఆర్ తీసుకుంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 275 ఉన్నవి, 275 వేకెన్సీస్ ఉన్నవి. కట్ ఆఫ్ వచ్చేసి మేల్ జనరల్లో 200 నుంచి 230 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఫీమేల్ జనరల్ విభాగంలో చూసుకుంటే 190 నుంచి 210 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ టీఎస్ఎస్పి నుంచి చూసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 175 వేకెన్సీస్ ఉన్నవి. సో 175 వేకెన్సీస్ గాను 190 నుంచి 215 అంటే 215 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. డిప్యూటీ జైలర్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందులో కట్ ఆఫ్ వచ్చేసి మేల్ జనరల్ విభాగంలో 210 నుంచి 230 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. సో జనరల్ ఫిమేల్ విభాగంలో చూసుకుంటే 200 నుంచి 210 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. సో స్టేషన్ ఫైర్ ఆఫీసర్లో చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఓన్లీ 19 వేకెన్సీస్ కాబట్టి కట్ ఆఫ్ కన్ఫర్మ్ ఎక్కువనే ఉంటుంది, 240 ప్లస్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఒక్కసారి ఇది గమనించగలరు, ఇది ఓన్లీ జనరల్ విభాగంలోనే మేము వీడియో చేయడం జరిగింది. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఫ్రెండ్, ఇది గమనించగలరు, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. మా అనాలిసిస్ని బేస్ చేసుకొని కొన్ని మార్క్స్ తగ్గచ్చు, కొన్ని మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇది గమనించగలరు. ఒక్కసారి మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూద్దాం. అసలు ఇంతకుముందు ఇయర్ కట్ ఆఫ్ ఎట్లుంది తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో ఒకసారి అది చూస్తే మనకు కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అని. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు ఎస్ఐ సివిల్ విభాగంలో ఇచ్చారు జోన్ 5th, జోన్ 6th అని ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి 398 ఉంది. బట్ అప్పుడు లాంగ్వేజెస్ని యాడ్ చేసుకొని ఇచ్చారు వాళ్ళు. సో 398 అని వేకెన్సీ ఉంది. సో ఇక్కడ చూడండి ఓసీ వాళ్ళకి 360 అంటే మీన్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 398 జనరల్ ఇచ్చారు. సో 6th జోన్లో 393 ఇచ్చారు. అప్పుడు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు లాంగ్వేజ్ కలుపుకొని ఇచ్చారు. సో ఒకసారి ఇక్కడ చూడండి బీసీఏ వాళ్ళకి ఎంత ఇచ్చారు, 362 ఇచ్చారు. సో ఉమెన్లో వచ్చేసి 343 మెన్షన్ చేశారు. సో ఓపెన్ ఉమెన్ వచ్చేసి 362 అని మెన్షన్ చేశారు. ఇక్కడ 360 అని మెన్షన్ చేశారు 6th జోన్లో. సో ఇక్కడ బీసీబీ ఉమెన్ తీసుకుంటే 356.5 ఇచ్చారు. జనరల్ విభాగంలో 391 ఇచ్చారు. సో బీసీసీ జనరల్ వచ్చేసి 346 ఇచ్చారు. సో ఇక్కడ బీసీడీ జనరల్ అండ్ 390.5 ఇచ్చారు. ఇక్కడ 352.5 ఇచ్చారు. సో ఇక్కడ ఎస్సీ చూడండి, ఎస్సీ జనరల్ విభాగంలో ఇక్కడ మెన్షన్ చేశారు 370 పెట్టారు. ఇక్కడ 333 మెన్షన్ చేశారు. సో 378 జనరల్ విభాగంలో ఎస్టీ కేటగిరీలో ఉమెన్ 344 మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇది ఒకటి మీరు గమనించగలరు. అప్పుడు లాంగ్వేజెస్ని యాడ్ చేసుకొని కట్ ఆఫ్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఏఆర్కి వచ్చేసి ఎంత కట్ ఆఫ్ ఉందంటే అప్పుడు ప్రీవియస్లో ఇక్కడ జోన్ 5th చూసుకోండి 213కి అప్పుడు జాబ్ వచ్చేసింది వాళ్ళకి. బీసీఏ 206 ఉంది, బీసీబీ 213 ఉంది. సో బీసీసీ అయితే 172 ఉంది ఫ్రెండ్స్, గమనించగలరు. బీసీడీ 213 ఉంది, బీసీఈ 190 పాయింట్ సంథింగ్ ఉంది, ఎస్సీ 204 ఉంది, ఎస్టీ 212 ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఏఆర్ ఉమెన్ చూసుకుంటే 238 జనరల్ విభాగంలో ఉంది, ఎస్సీకి వచ్చేసి 220 ఉంది. సో ఇక్కడ రిమైనింగ్ చూస్తే మనం ఇక్కడ ఫైర్ ఆఫీసర్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఫైర్ ఆఫీసర్ చూసుకుంటే 363 బీసీఏ ఉంది, 395 ఓపెన్ ఉంది. సో ఇక్కడ తక్కువ వేకెన్సీస్ ఉండడం వల్ల కట్ ఆఫ్ పెరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఒకసారి గమనించగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.